అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. మీరు సహకారాన్ని నిర్వహిస్తారు, స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివారు మాత్రం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మరియు అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలను వెతుకుతూ ఉంటారు. మరి ఎక్కువగా అన్ని రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలు దక్కించుకోవడంలో సఫలీకృతమవుతారు. గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఈ రోజు రాశారు ప్రతికూల ఆలోచనలు మాత్రం రాకుండా చూసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు మరి సృజనాత్మకత అనేది ఒక పని చేయడానికి మంచి సమయంగా ఉంది. బంధువులతోటి తేడాలు అనేవి రాకుండా చూసుకోవాలి. విభేదాలు ఏమన్నా ఉన్నా కూడా మాటల ద్వారా పరిష్కరించుకోవాలి. కొంత పనులు మరి బిజీగా అనేది ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. హార్డ్ వర్క్ తోటి పనిచేసి మంచి మార్పు అనేది పొందడం సాధ్యమవుతుంది. మీకు ఈరోజు అహమిక భావన అనేది రాకుండా చూసుకోవడం చాలా అవసరము. ఈరోజు స్త్రీలకు ముఖ్యంగా బయట కొత్త వ్యక్తులతో పరిచయం అవడం జరుగుతుంది. అటువంటి పరిచయము అయినటువంటి వ్యక్తులను ఈరోజు మీరు మనసులో ఉన్న విషయాన్ని మాత్రం బయట పెట్టకండి. మరియు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు పెట్టవలసినటువంటి రోజు. అదృష్టం అయితే కలిసి వస్తుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకైతే చాలా ప్రయోజనం చేకూరబోతుంది. కెరీర్ రంగాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. ఈ రోజు రాశివారిలో మనం మరి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. ఈరోజు ఎవరితోనూ మరి గొడవలు పెట్టకుండా ఉండాలి. ఎవరితోనూ మరి కోపంగా మాట్లాడకండి. ఈరోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని అయితే తెరుస్తుంది. మీరు ఖచ్చితంగా విద్యారంగంలో విజయం అయితే సాధించగలుగుతారు. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. ఆరోగ్య విషయాల్లో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఏదో గురించి మనసులో ఉన్న ఒక సమస్య అయితే రోజు మీ భార్య సహకారం వలన తొలగించడం అనేది సాధ్యమవుతుంది. ఉద్యోగంలో మార్పు గురించి అయితే ఆలోచనలు అయితే చేస్తారు. ఈరోజు తెలియని వ్యక్తులను కలిసినప్పుడు జాగ్రత్త. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి. భార్య భర్తల మధ్య సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు ఉండొచ్చు. ఇక కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. పనులు బిజీగా అయితే ఉంటారు. ఈరోజు రాశివారు మాత్రం అధిక ప్రసంగం అనేది నివారించుకుంటేనే మంచిది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఇక ఈరోజు ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. కళా నైపుణ్యాలు అయితే బలోపేతం చేయబడతాయి. ఈ రోజు మరి ఖచ్చితంగా మరి ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాశారో వారైతే మంచి ఫలితాలను అయితే దక్కించుకుంటారు. పరీక్షలు రాయబోయేటటువంటి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. చింతించవలసినటువంటి అవసరం అయితే లేదు. ఈ శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు. శ్రమించినంత ఫలితం అయితే ఖచ్చితంగా వారికి దక్కుతుంది. ఇక కార్యాలయంలో అధికారులతోటి అనవసర వాదనలకు దూరంగా ఉంటేనే మంచిది. ఇక పురోగతికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం అయితే పెరుగుతుంది. విద్యలో విజయం ఖచ్చితంగా విద్యార్థులు అయితే సాధిస్తారు. ఈ విషయంలో అయితే ఎటువంటి ధోకా లేదు. పిల్లల నుండి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఇక వైవాహిక జీవితం అయితే ఆనందంగా ఉండబోతుంది. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఖచ్చితంగా వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా సంబంధాలు కుదురుతాయి. ఇక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని బట్టి ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. రాశివారి తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. కోపాన్ని
కోపాన్ని దూరం చేసుకోవాలి ముందుల. ఇక లక్కీ సంఖ్య 90, లక్కీ కలర్ అయితే మరి దంతము. పరిహారముల వినాయకునికి పూజలు సమర్పించుట, మరి లడ్డూలను నైవేద్యంగా సమర్పించుట, మహాగణపతి ముల మంత్రము స్తుతిస్తూ ఉండటం కారణంగా ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, ఆశయ లాంటివి రోజు తగలకుండా ఉంటాయి. మరియు వీరికి అంతా కూడా శుభమే కలుగుతుంది. మరియు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.